ఇక కార్యక్రమం ముగింపుకు వచ్చింది. సో ఈరోజు మనందరికి తెలుసు జనవరి 26 దేశవ్యాప్తంగా మనందరం జెండా ఎగిరేసి పండుగ జరుపుకుంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముస్లింలకు 2 పండుగలు, ఒకటి రంజాన్, ఒకటి బక్రీద్. కానీ ప్రతి భారతీయుడికి కూడా 2 పండుగలు, అది ఒకటి గణతంత్ర దినోత్సవం, ఇంకోటి స్వాతంత్ర దినోత్సవం. మనందరికి తెలుసు స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి మన దేశం మనకి ఆధీనమైన రోజు. అదేవిధంగా మరి గణతంత్ర దినోత్సవం, దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళారు, కానీ మనం ఎలా పరిపాలించుకోవాలి, మనల్ని మనం ఎలా పాలించుకోవాలి అనేది మనకు ఒక అవగాహన లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు అడుగు బలహీన వర్గాల్లో పుట్టిన వ్యక్తి, ఎంతో బహుముఖ ప్రజ్ఞాశాలి, ఎన్నో అవమానాలకి అసమానతకు ఎదురైన వ్యక్తి. ఆయన ఎదురైన బాధలు ఏ భారతీయుడికి ఎదురు కాకూడదని నిరంతరం శ్రమించి దాదాపు 2 నెలల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రచించాడు. ఆ రాజ్యాంగం మనకి దానివల్లనే ఈరోజు మనం పథకాలు పొందుతున్నాం. ఆ రాజ్యాంగం వల్లనే నేడు మనకి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ అంబేద్కర్ లాస్ట్ ఒక మాట అన్నాడు, నేను ఏదైతే రాజ్యాంగాన్ని రచించానో అది మానవులందరికీ, అంటే భారతీయులందరికీ సమాన హక్కు కలిగించాలని, ఎటువంటి అగ్ర కుల వర్ణ జాతి రంగు భేదాలు లేకుండా అందరికీ సమానత్వాన్ని కల్పించాలని రాజ్యాంగాన్ని రచించాడు. కానీ మనం చూసుకోవచ్చు నేడు అతని స్ఫూర్తి అమలవుతుందా లేదా అని. ఆ తర్వాత అంబేద్కర్ చివరిలో ఒక మాట అన్నాడు మనందరి గురించి, నేను రచించిన రాజ్యాంగ ప్రగతి చైతన్య ప్రగతిని మీరు చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి, కానీ వెనక్కి లాగమాకండి. చేతనైతే అక్కడే వదిలిపెట్టండి, నేను ఏదైతే రచించానో అక్కడ వరకు ఉంచండి, కానీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. కానీ నేటి పాలకులకు ఆ చిత్తశుద్ధి ఉన్నదా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాంగం కేవలం పరిపాలించే వాళ్ళ కోసం మాత్రమే కాదు, అది రాజ్యాంగం మనది. మన 1950 జనవరి 26న నేడున్న రాజ్యాంగాన్ని మనమే ఇచ్చుకున్నాం. రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉంటుంది, భారత ప్రజలమైన మేము. ఇక్కడ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నరు అని లేదు. భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మేము ఇచ్చుకున్నాం. అంటే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఒకవేళ ఏదైనా అసమానతలు కానీ వివక్ష కానీ ఎదురైనప్పుడు మనం ఎదిరించాల్సిన బాధ్యత కూడా మనకున్నది. ఇంకొకటి ఏంటి, అంబేద్కర్ గారి బొమ్మ మనం చూసే ఉంటాం, చేతిలో ఒక పుస్తకం, ఏలు పైకి ఉంటుంది. అంటే అంబేద్కర్ గారు ఏ డబ్బునో జాతినో కులాన్ని నమ్ముకోలే, కేవలం పుస్తకాన్ని నమ్ముకున్నారు, అంటే చదువుని నమ్ముకున్నారు. ఎప్పటికైనా మనకి జీవితాలు వెలుగు నింపేది చదువు మాత్రమే. అందువలన మనం చదువులో మనం కానీ మన పిల్లల్ని కానీ వెనక్కి తీసుకెళ్ళకూడదు. వాళ్ళు చదువుతా అంటే ఎంత చదువుతారో అంత మనం చదివించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే అంబేద్కర్ లాంటి వ్యక్తినే తరగతి గదిలో కూర్చొనివ్వలేదు, అయినా కానీ అతను బయట కూర్చొని విదేశాలకు వెళ్ళి చదివి నేడు మనకి రాజ్యాంగ ప్రదాత అయ్యాడు. కాబట్టి నేనందరి ప్రతి పేరెంట్ని రిక్వెస్ట్ చేయాల్సింది ఒకటే, పిల్లల్ని బాగా చదివించండి. వాళ్ళు ఎంత చదువులో ఎటువంటి ఆటంకాలైనా, మీకు ఆర్థిక ఇబ్బంది అయినా కానీ వాళ్ళ చదువులో వాళ్ళని ఆపడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే ఈరోజు చదివే మనకి రేపటి వాళ్ళ భవిష్యత్తు, మనకి అన్నం పెట్టేది వాళ్ళ చదువు మాత్రమే. కాబట్టి నేను పేరెంట్స్ని మరొకసారి ఈరోజు మన పాఠశాల వేడుకలకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.